హైదరాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన అభివృద్ది కార్యక్రమాలు, సంఘటనలు, సమీక్షా సమావేశాలు, రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి పి నాగేంద్రబాబు అందిస్తున్న జిల్లా వార్తల లేఖ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు వాడివేడి చర్చల మధ్య ముగిశాయి. గత నెల 23వ తేదీన మొదలైన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 2వ తేదీ వరకు కొనసాగాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్పై సుదీర్ఘ చర్చ జరగ్గా ప్రధానంగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరగడంపై అసెంబ్లీలో చర్చకు ప్రవేశపెట్టారు. ఈ అంశంపై అన్ని పార్టీలు చర్చించి తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి నివేదించారు. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టగా 27వ తేదీన బడ్జెట్పై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. 29, 30వ తేదీల్లో 2 రోజుల పాటు వివిధ శాఖల పద్దులపై అసెంబ్లీలో చర్చ కొనసాగింది. 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపారు. 2 రోజుల పాటు ప్రభుత్వం 4 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం 2,91,159 కోట్ల రూపాయలతో బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పంట రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా 2వ విడతలో 1,00,000 రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు రుణమాఫీని విడుదల చేశారు. శాసనసభ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రైతు రుణమాఫీ 2వ విడత నిధులను లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ఇచ్చిన మాట ప్రకారం పంట రుణాల మళ్లీ విడత మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. శాసనసభలో ఈ విషయంపై ప్రకటన చేస్తూ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించిందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా జూలై 31న ప్రమాణ స్వీకారం చేశారు జిష్ణుదేవ్ వర్మ. ఆయనతో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాథే ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి జిష్ణు వర్మకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చారిత్రక గోల్కొండ కోటలో వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు, ముఖ్య నేతలు వేడుకలో పాల్గొన్నారు. అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అమరవీరుల స్తూపం దగ్గర అంజలి ఘటించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్ లో సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి, అక్రమ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ నియమితులయ్యారు. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో ఈయన నియమించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ గా, ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా లోకూర్ పనిచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లోకూర్ ను కొత్త చైర్మన్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ను ప్రకటించడంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి జేఏసీ నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించిందన్నారు. అంతేకాక ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం ప్రజాపాలనకు నిదర్శనం అన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్లోని పార్సిగుట్టలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం అందరూ కృషి చేయాలని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్పై బేగంపేట్లో భారతీయ పరిశ్రమ సమాఖ్య సిఐఐ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సిఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ డి సాయి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా ఉపయోగకరంగా ఉందన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా అమ్మవారిని సందర్శించుకున్నారు. బోనాల సందర్భంగా అటు అంబర్పేట్లోని మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కట్ట అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి కమిషనర్ ఆమ్రపాలి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆయా విభాగాల అధికారులు వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు.